పెద్దగా చెప్పేదేం లేదు, కేవలం ఒక 4 విషయాలు. ఒకటి, మీకు తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే, అలా తప్పేం లేదు. జీవితమే శాశ్వతం కాదు. ఈ అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే. కాబట్టి మనం శాశ్వతమని ఎన్నడూ అనుకోలేదు. ఎన్నడూ 10 ఏళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు. ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే, పల్లె అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయ్యో తప్పు జరిగిపోయింది, మోసపోయినాము, కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినాము. ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నాను. ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి, 45,000 కాదు 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మీరు మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకి వెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుసలతాడెత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలోళ్ళకి 2 ఇంట్లు ఉంటే 2కి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అవి కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్మన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినరో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెలే చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతలేదు. కార్డు ఎవలకు 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమవుతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండు. ఇప్పటికీ 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి, అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన జుట్టు వాళ్ళ చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా, ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడిపుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం, మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట, గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమరిచిపోయినారు. బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా, విద్యా భరోసా కార్డు ఇస్తాం, మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డు మీ చేతుల్లోనే ఉంటుంది, ఫీజు గురించి డోకలేదన్నారు. ఇలా ఫీజు రీయింబర్స్మెంటే 12,500 కోట్లు బాకీ పడ్డారు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కథ అది, వాస్తవం ఇది. నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితోని, సరే ఇంకా నాకు తెలుసు 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది, అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి, ఉన్నది 2 ఏళ్ళే. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది పీరి లేవది, వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే, సప్పుడేక మళ్ళీ కేసీఆర్తో పోదామని చెప్పి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అది ఒక్క ముఖ్యమైన మాట, మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చింది, కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు, ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే. ఆ స్కామ్లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది, మీరు చూసే ఉంటారు. సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి, నష్టాల నుంచి గట్టెక్కించి, కార్మికులను కడుపులో పెట్టుకొని, కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి
కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? సింగరేణిలో కొత్త నిబంధనలు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు సింగరేణిలో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు, ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, టెండర్ వేసుకోవచ్చు. ఆడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది. 100 రూపాయలంటే 80 రూపాయలకే నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు. వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసిండ్రు. కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్ అట. అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, 1,00,000 రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్, ఎలక్ట్రానిక్ టెండర్. అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోవడే కొట్టుడే. గీడ పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే. కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో, మా చెన్నూరులో, మా మందమరిలో పనిచేయాలనుకో, నువ్వు రావాలి, మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి, కలిసి సైట్ చూడాలి, చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాళ్ళల్లో కట్టబెట్టే స్కీమ్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు ఇది? ఆయన వస్తాడు కదా, వచ్చినాడు రాగానే ఆయన పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆయన ఏ కులము, ఏం గోత్రము, ఎన్ని పైసలు ఉన్నాయి, మనకి ఎన్ని ఇస్తాడు, ఇవన్నీ రాసుకున్నారు. రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్దినాడు ఒక ఆయన, సుజన్ రెడ్డి అని, ఆయన ఫోన్ చేయాలి సీదా, నువ్వు ఎట్లెత్తావా టెండరు, మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, 4-5 మాట్లాడుకున్నాం, ఇగో నువ్వు వేయద్దు అని బెదిరిస్తాడు. ఆయన వినలేదనుకో అవతల ఫోన్లో. వినకపోతే ఏం చేస్తారు? సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు, నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు. సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకి అడ్డం పెట్టినట్టే కదా, పోనే రాదు ముంగటికి, నువ్వు బటన్ ఒత్తరాదు, టెండర్ వేయరాదు. గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లను ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి. అందులో ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు, ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళే వాటాల కోసం అనుకొని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు? ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి, అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే, అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసారు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి, ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి, కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఓ ఒక్క దెబ్బకు 2 పిట్టెలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపించిండు. రాపించే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది, అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిల వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదే కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు. ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగు. రేవంత్ రెడ్డి అనే వాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు, ఆయన తిట్టాలని నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు ఎవడు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలేస్తారా ఏరా? మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చున్నది బాగా.
నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లా ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పనిచేయిరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీషు రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏదో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం, ఓ మహిళా భవనం కట్టినాం, ఓ మార్కెట్ కట్టినాం. నువ్వు 4 గట్టు, మేము వద్దన్నామా? మేము ఒక స్కూల్ కట్టినాం, నువ్వు 4 గట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు నేను ఆపిండా? గవి ఏం చేయరట, ఒకటే ఎత్తుకున్నారు ఇక వీళ్ళు. ఒక లంగ పంచాయతీ అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని, నిన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చిర్రు. ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మన్ను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుండు. నువ్వేరా గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి, నువ్వే గవర్నమెంట్, మర్చిపోయి నువ్వు అంటే. ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా, ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు, వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, పాపం నడుపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు. మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు చేసి అదన్నా చక్కగా చెప్పాను. నా అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తేనే అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది? రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కాగ్ని అడిగింది, అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. రెండవది, ఇవాళ వర్షాకాలం అంటారు సార్, నాట్లేసే కాలం, సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలే ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు, భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు, 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకునోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే
5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు. కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు. కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు. మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు. అప్పు చేసిండు కేసీఆర్. కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు. మీ భూముల విలువ పెంచిండు. చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ 2023 నాటికి డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఎన్ని రెట్లు అయింది ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్. ఎంతసేపు అప్పు చేసిండు. అప్పు 2,80,000 కోట్ల అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్ళ నువ్వు కూడా 2.5 కోట్ల అప్పు చేసినావు. 2.5 కోట్ల లక్షల అప్పు చేసినావు. 2,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చూపెడతావా? రైతు బంధు ఇచ్చినవా? పెన్షన్ పెంచినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారంటీలు ఏమైనా అమలు చేసినవా? ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ అట. అదేం ఫ్రీయే? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదేం ఫ్రీ? మళ్ళీ పిల్లగాళ్ళకు బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయుర్రి మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక్క మాట సత్యం చెప్పాలి. మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి అట్లే అనుకున్నారు, యువతల మంచిర్యాల అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగజ్నగర్ రోడ్ కూడా అట్లే అనుకున్నాడు. ఆయనతో వీకి. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయినారు. ఆడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తురని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందలం ఎక్కిరు. పర్వాలేదు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమని. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే, అనే ఆలోచన మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇక గురి. ఎందుకు? కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేతన్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా, మీరు ఒకటే యాద పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ నిలబడ్డ ఆయన చక్కగున్నాడా, పొడుగున్నాడా, పొట్టిగున్నాడా, ఈయన నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెట్టకూరు. పెడితే మళ్ళీ గిదే నష్టం అవుతుంది. ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిందంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఒత్తాలి. అంతేగాని ఇక మనం ఆగం కావద్దు. మళ్ళీ ఆగమైతే మళ్ళీ గిదే మోసం అవుతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, నేను ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు, కడుపులో తల పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, కొత్త వరుసలు కలుపుతారు, ఆగమాగం చెప్తారు, మళ్ళా గందరగోళం అవుతుంది. తప్పకుండా 2-2.5 ఏళ్లలో రాబోయే రోజుల్లో ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండయి. మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు. మీరు యాద పెట్టుకోండి. మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే. చెన్నూరు వాళ్ళు ఎంత దూరం మీకు? ఆదిలాబాద్ 200 కిలోమీటర్లు. ఇప్పుడు మంచిర్యాల ఎంత దూరం? 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి 200 కిలోమీటర్లు పోతారా, లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల షాందార్గా కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఉండే, అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కోటేస్తారా? మీరే నిర్ణయం తీసుకోండి. కేతన్పల్లి, చెన్నూరు, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో ఆలోచన చేసుకోవాలి. మున్సిపాలిటీలు మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పో అన్న ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి పగబట్టిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కంపల్సరీ ఈ జిల్లాలను మార్చేస్తా అంటున్నాడు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి వాళ్ళని ఉంచుకుంటారా, ఊడగొట్టుకుంటారా? మీ ఇష్టం.
ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు మాకు మళ్ళీ గాల్లే కావాలి, మేము 200 కిలోమీటర్ పోతాం, ఆడవై తిరుగుతాం అనుకుంటే అది ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో మీరే బాసులు, మేమందరం మీ సేవకులం. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అపీల్ చేయాలి. అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్ళలో ఏం పని అయింది. దోమల మందు కొట్టేటోడు లేడు వాస్తవంగా చెప్పానంటే. ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇడిచిపెట్టుర్రి, దోమల మందు కొట్టేటోడే దిక్కులేడు. ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో, పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది, ముఖ్యంగా ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు, పట్టణాల నుంచి. మీతో నా ప్రార్థన, గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినరో వారికి అభినందనలు చెప్తూ, వారందరూ కూడా తప్పకుండా మరి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా సుమన్ గారు వేసుకుంటారు, మిమ్మల్ని అందరినీ వార్డుల వారీగా, డివిజన్ల వారీగా వేసుకుంటారు. వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడ, మా ఎలక్షన్ అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొక్కసారి మీ అందరికీ నా రిక్వెస్ట్, రాజన్నకు ప్రత్యేకంగా జర ఆగమాగం మురుకుతున్నాయి అనుకోకున్నాను, ఎందుకంటే నాకు పోయే వరకు ఇంకా 7 అవుతుంది, ఆడ ఇప్పటికే ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ, మరి మీరు కూడా ఇంకా భోజనం లేదు నాకు తెలుసు, 4:30 అవుతుంది, జర అందరూ భోజనం చేసిరా, అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు. మళ్ళొకసారి పేరున అందరికి నమస్కారం. జై తెలంగాణ. లింగారెడ్డి గారు, గంగిపల్లి లింగన్న.